వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. పుష్కర కాలం దాటుతోంది. 16 నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. అది రిమాండ్ ఖైదీగానే దాదాపు 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని జగన్ రెడ్డిపై కేసులు నమోదు చేసి సీబీఐ స్పష్టం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దానిని ధృవీకరించింది. గత 12 సంవత్సరాలుగా జగన్ రెడ్డి బెయిల్పై బయటున్నారు. కానీ ఆ కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు. ఎందుకంటే ఈ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తులు బదిలీ, పదవీ విరమణలు చూస్తుండటంతో మళ్లీ కేసు మొదటికే వస్తోంది. తాజాగా జగన్ రెడ్డి కేసుల విచారణ చేపడుతున్న నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి రఘురాం బదిలీ జరిగింది. ఆయన స్థానంలో పట్టాభిరామారావు అనే కొత్త జడ్జి వచ్చారు. దీంతో ఈ కేసు మొదటికొచ్చినట్టయింది. దేశంలో ఒక హై ప్రొఫైల్ కేసుగా ఉన్న విచారణలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారన్న ఆరోపణలు జగన్ పై వచ్చాయి. 2010లో రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ తో విభేదించారు జగన్. అప్పటికే ఆయనపై వచ్చిన ఆరోపణలు దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్పందించింది. సీబీఐతో పాటు ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో జగన్ పై 11 కేసులు నమోదయ్యాయి. దాదాపు 16 నెలల పాటు జైల్లోనే గడిపారు జగన్. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలన్నది కండిషన్. 2019 ఎన్నికల ముందు వరకు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి సంతకం పెట్టేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు లభించింది. అయితే ఈ కేసుల విచారణలో భాగంగా నిందితుల నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు, ఆపై సాక్షుల విచారణలో జాప్యం జరగడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఈ కేసుల్లో చాలా మంది న్యాయమూర్తులు మారారు. ఇప్పుడు మరోసారి జడ్జి మారడంతో కేసు విచారణ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ కూడా ఇదే నాంపల్లి సీబీఐ కోర్టులో జరుగుతోంది. వివేక హత్య కేసు విచారణలో చాలా మందిని విచారించాల్సి ఉందని, అటువంటి వారిని విచారించకుండానే కేసు క్లోజ్ చేయడం తగదంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కింది కోర్టులో తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో ఆమె నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ సీఎం జగన్ దంపతులను విచారించాల్సిన పని లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు సునీత. ఇంతలోనే న్యాయమూర్తి బదిలీ కావడం ఈ కేసు సైతం డిఫెన్స్ లో పడింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.